లేవు ఏ బాబు छोटा पहले में आ जाओ ನಮ್ಮ ಆಟಿನಿಲಾಗ ಎತ್ತರ ಹೋಯ್ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టర్ వ్లాగ్స్. మొత్తానికైతే 3550 మెట్లు పూర్తి చేసాము ఇప్పటిదాకా. ఇప్పుడు ఇక మనం అయితే కార్ దగ్గరికి వెళ్దాం. కార్ దగ్గర మన వాళ్ళతో కలిసి టిఫిన్ చేసుకొని అందరం అక్కడ నుంచి మళ్ళా లాకర్ రూమ్కి వెళ్దాము. అక్కడ లాకర్ తీసుకొని మన వాళ్ళు ముగ్గురు గుండు కొట్టించేసుకొని తర్వాత అందరం స్నానాలు చేసి బయలుదేరదాము దర్శనానికి. వీడియో అయితే ఓపెన్ చేస్తున్నారు కానీ లాస్ట్ దాకా ఎవరు చూడట్లేదు. స్టార్టింగ్ 2 minutes మాత్రమే చూస్తున్నారు. ప్లీజ్ లాస్ట్ దాకా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరం టిఫిన్స్ అయితే తినేసాము. ఇక లాకర్ రూమ్కి వచ్చాము. దర్శనం నైట్ 8కి ఉంది కాబట్టి అప్పుడు దాకా ఏం చేసేది లేదు. ఇంకా రెస్ట్ తీసుకొని భోజనానికి వెళ్తాము. మధ్యాహ్నం 1 అయింది. ఇంకా అందరికీ ఆకలి అవుతుంటే ఇంకా పద అనేసి బయలుదేరాము. E9 గేట్ దగ్గర ఉన్న అన్నప్రసాదం కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. మేము అందరం వచ్చే లోపల అందులో స్వీటు, కొద్దిగా కర్రీ అంతా అయితే హైజీనిక్గా చాలా బాగుంది. అన్నీ ఫస్టే పెట్టేశారు మనం వచ్చే లోపలే. చూడండి, మీరు కూడా చూడండి ఎలా ఉంది అనేది. మనం వచ్చే లోపల రెడీగా పెట్టారు. చాలా హైజీనిక్గా అరిటాకులలో పెట్టారు. మనకి ఈరోజు వచ్చిన కర్రీ సర్వ్ చేసింది అయితే క్యాబేజీ కూర, చింత చట్నీ అండ్ తీపన్నం పెట్టారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కన్నా ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే భక్తుల యొక్క కోరికలు, మొక్కులు తీరుతాయి. ఈడనే ఉన్నావా? చూసుకోవాలి నేను అసలు నిన్ను. లేవు నాడు, బయట పోదాం నాడు. లేవు ఏ బాబు. మధ్యాహ్నం భోజనానికి 1కి వెళ్తే 3:30 అయింది మా భోజనం అంతా పూర్తవడానికి. సాయంత్రం 4:30కి పాప వినాశనం దగ్గరికి అయితే బయలుదేరాము. అక్కడ వాటర్ అనేవి పడుతుంటాయి చిన్నగా. ఆ వాటర్ని తల మీద 3 సార్లు వేసుకుంటే భక్తుల యొక్క పాపాలు తీరుతాయని చాలామంది నమ్మకం. ఆ వాటర్ అనేది వెంకటేశ్వర స్వామి పాదాల మీదుగా వస్తాయంట. తిరుమల నుంచి పాప వినాశనానికి వెళ్ళడానికి చాలా విధాలుగా వెళ్ళొచ్చు. ఆటోలు ఉంటాయి అండ్ బస్సెస్ కూడా ఉంటాయి. వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్లీజ్ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. తిరుమల నుంచి పాప వినాశనానికి 7 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ పాప వినాశనం దగ్గర మన తిరుమలలో షాప్స్ ఎలాగైతే టాయ్స్, ఫుడ్ కోసము అలా ఎలాగైతే ఉంటుండో టిఫిన్ సెంటర్స్, అదేవిధంగా పాప వినాశనంలో కూడా ఉంటాయి. సెట్ చేసినారా? ఏంట్రా వచ్చినాయి లేరా? ఏమన్నా ఇవ్వరా అసలు? అంత అయిపోయినా పాట పెడతాడు. ముందు ఇక్కడ వచ్చే వాటర్ వెంకటేశ్వర స్వామి పాదాల మీదుగా వస్తాయి. పాప వినాశనం అయితే చూసేసుకున్నాం కదా. ఇక నెక్స్ట్ మనం వచ్చే దారిలోనే జపాలి హనుమాన్ అనేది ఉంది. అక్కడికైతే వెళ్ళిపోదాము. అక్కడ లొకేషన్స్ బాగా ఉంటాయంట. జపాలి హనుమాన్ స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. పొద్దు నుంచి ఇది అయిపోయిందిరా మనకి మెట్లు ఎక్కేది.
ఇక ఉన్నాయి 200 ఉన్నాయి మెట్లు ఎక్కేది దిగేది ఇదే పని అయిపోయిందిరా బాబు. చంపి పడచ్చా అని నాయనలో. ఒకవేళ ఎవరన్నా బైక్ ద్వారా రావాలనుకుంటే రైట్ సైడ్ కనిపిస్తుంది కదా మట్టి రోడ్డు, ఆ సైడ్కి రావచ్చు. ఒకవేళ వెళ్ళేదారు లేదన్నా ఏదనుకో నెక్స్ట్ ఇదే రిపీట్ అవుతుంది. O kurwa! Ja pierdolę! గాడిదలు తీరున్నారు, పిల్లలు ఎక్కినట్టు ఎక్కి ఆడుతున్నారు. కూడా ఎక్కువ బ్యాంబో స్టిక్స్ కదరా ఇవి, తెలుగులో బొంగులు. వంశీ అవతల పడితే నిలబడు మౌనం అయితే ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. వచ్చింది రై మరి ఎంత పెద్ద ఉందిరా బ్యాంబో ట్రీ. వర్తు బ్రో. వీడియో ఉంది, పైకి మెట్లు ఉన్నాయి. We with our girls and boys. బిట్టు ప్రశాంత్, బిట్టు ప్రశాంత్, బిట్టు, నందా, ఓ నందా. బ్రో ఐ హ్యావ్ ఏ డౌట్, కార్ ఎట్ వచ్చింది. జపాలి హనుమాన్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కోనేరు ఉంది, శ్రీరామ్ కోనేరు అంటారు దీన్ని. కోనేరులో వాటర్ అయితే బాగాలేవు, అంతా పాచి పట్టి ఉన్నాయి. ఐ థింక్ ఇక్కడ ఇది యూజ్లో లేదనుకుంటాను. ఇక్కడ ఉంది కదా గోల్డ్ కలర్తో, ఇదే అండి మందిరం. ఇక్కడ నేచర్ చూడొచ్చు, చాలా బాగుంది. చెట్లు అయితే చాలా చాలా పెద్దగా ఉన్నాయి, చూడండి మీరు కూడా. రాండి నేను టెన్షన్ పడాకు, రేపే అప్లోడ్ చేద్దాం వీలైతే. ఇక్కడ జపాలి హనుమాన్కి అయితే ఒక ప్రత్యేకత అనేది ఉంది. ఆంజనేయ స్వామి ఇక్కడే జన్మించారు అని చాలామంది చెప్తున్నారు. ఇక్కడ రైట్ సైడ్లో శివుని గుడి అయితే ఉంది, దీపం కూడా పెట్టారు. అండ్ ఇక్కడ ముందు చూసుకుంటే గణపతి స్వామి యొక్క శిల్పం అనేది ఉంది. ఆ శిల్పానికి 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్ అనేది పెట్టారు. లోపలికైతే మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్ ఇక్కడ బోర్డు అనేది కూడా పెట్టారు. అందుకోసం ఇక మనం లోపలికి తీసుకోపోతే ఫోన్ తీసేసుకుంటారు అనేసి ఇక్కడ హోల్లో నుంచి వీడియో తీస్తున్నాను. చూడండి ఇక్కడ కాయిన్స్ అయితే పెట్టారు. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఇక్కడ నన్ను చూడండి.
చౌక చూడ ఎంత జంప్ ఉందో పాములక్క. వచ్చామంటే 3 సార్లు ఫోన్ చేసాను. జయపాలి హనుమాన్ దర్శనం అయితే అయిపోయింది. ఇక మనకి నైట్ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం ఉంది కాబట్టి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము. నైట్ 8 o'clockకి మన దర్శనము. గోగర్భ డ్యామ్ అండి ఇది. వ్యూ చాలా బాగుంది. ఇంకా చెట్లు అడ్డం ఉంటాయి కాబట్టి చూడడానికి వీలుగా లేదు. ఒరే ఆజాము ನಮ್ಮ ಆಟಿನ ಲಗೆತ್ತರ ಹೋಯ್ ಲಗೆತ್ 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 గోవిందా గోవిందా. మానవ సంకల్పానికి తోడై నిలిచిందా దైవం సాహో. ఇదేంట్రా వెళ్ళాలనిపించట్లేదురా. పడక ఇప్పుడు రారా రారా దక్క అమ్మా. Thank you for watching this video. Please like, share and subscribe and suggest to your friends and family members.